2020 సంవత్సరంలో మన మత్స్యకారులు చాలా మంది చనిపోయారు, కరోనా చనిపోయారు, చెరువుల దగ్గర చనిపోయారు. అలాంటి వాళ్ళకి ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళకి ఎక్స్గ్రేషన్ రానటువంటి పరిస్థితి ఉంది. మరి మనం అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాలు అడిగితే ఏం చెప్తా ఉన్నారు? వీళ్ళకి సంబంధించినటువంటిది ఎక్స్గ్రేషన్ ఇన్సూరెన్స్ ఆ రోజు ప్రభుత్వం కట్టాల్సినటువంటి మినిమం వాళ్ళు ప్రీమియం కట్టాలి. ఆ ప్రీమియం వాళ్ళు కట్టలేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి అందరికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం. అట్లా 476 మంది రాష్ట్రంలో ఉన్నారు, వారందరూ కూడా ఇవ్వాలని చెప్పాం. కానీ ఇప్పటికీ రానటువంటి పరిస్థితి. కాంగ్రెస్ చెప్పింది, టీఆర్ఎస్ చెప్పింది, అందరూ చెప్పదు, కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే మనం పోరాటం పెరగాల్సిన అవసరం ఉంది. మనం అడగకుండా, మనం పోరాటం చేయకుండా మన సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకనే మనం ఈరోజు మన సంఘం ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి, అన్ని సంఘాల లేక కాదు మన సంఘం, ఈరోజు కొన్ని సంఘాలకు సంబంధించిన ఒకసారి అధ్యక్షుడు ఏంటంటే 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఆయనే ఉంటాడు, ఆయనే చేస్తాడు. మళ్ళీ మహాసభలు ఉండే కానీ మన సంఘం డెమోక్రటిక్గా ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి మహాసభలు జరుపుకొని మన సంఘం ఉన్నటువంటి చేర్పులు మార్పులు చేసుకొని మళ్ళీ కొత్త కమిటీలు చేసుకుంటే మన సంఘం. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా ఇప్పటిదాకా బాలమణి గారు చెప్పినట్టుగా జూలై 26, 27 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని మన రామేశ్వరం తెలుసు అందరికీ. రామనాథపురం అంటే చాలా తక్కువ మంది తెలుసు, రామేశ్వరం అందరూ తెలుస్తుంది. రామనాథపురం కూడా జిల్లా కేంద్రం, అది కూడా రామనాథపురం అనేటువంటి ప్రాంతంలో మన అరణ్య మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్న సందర్భంలో అక్కడ జరిగేటువంటి డేట్లోపు మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలు, అన్ని బస్తీలలో మన కమిటీలు చేర్పులు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ అన్ని కమిటీ వరకు మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మనకు ఉన్నటువంటి మత్స్య కార్మిక సంఘం ఈరోజు జిల్లా సంబంధించిన ముఖ్యుల సమావేశం అనుకుంది. ఈరోజు మల్లికార్జున ఓన్లీ మల్కాజ్గిరి వాళ్ళే మనకి ఇక్కడ ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో మనకు అటు ఉన్నది, ఇటు కీసర, అటు మేడ్చల్లు, షామీర్పేట, దుండిగల్లు, అదేవిధంగా ఇటు వస్తే గట్కేశ్వరు, మేడిపల్లి, ఇవన్నీ ప్రాంతాలు మనకు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకోవాలి. జిల్లా అంటే ఓన్లీ మనకి ఇక్కడే జిల్లా కాదు కదా, కాబట్టి వాళ్ళందరినీ కట్టుకొని ఒక మీటింగ్ మళ్ళీ పెడతాం. మనం ఆ డేట్ అంతా కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది. అది అనుకొని వాళ్ళు మీకు చెప్తే ఆ మీటింగ్ కూడా మీరు రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మనకు ఉన్నటువంటి సమస్యల మీద సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ సంతకాల సేకరణలో భాగం ఉన్నారు, సర్వేలు చేస్తూ ఉన్నాం. సర్వేలలో కూడా ఏం సర్వేలు, మీకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటిది, మీ సొసైటీ పరిస్థితి ఏంది, మీకు అసలు ప్రభుత్వం నుంచి ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఏమిటి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది 2018 సంవత్సరంలో, 2015 సంవత్సరం, 2015 సంవత్సరంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది, మేమందరికి కూడా వెహికల్స్ ఇస్తున్నామని చెప్పింది. చేపలు అమ్ముకోవడానికి వెహికల్స్ ఇస్తున్నామని చెప్పింది, చేపలు పట్టడానికి పోతే వెహికల్స్ ఇస్తున్నామని చెప్పింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి మల్లికార్జున నగర్ సొసైటీ ఉన్నటువంటి ఎంతమంది మహిళలకు మన వెహికల్స్ వచ్చినాయి? ఇక్కడ పెద్ద వెహికల్ వచ్చిందా? పెద్ద వెహికల్ వచ్చింది. ఎన్ని లక్షలు పెట్టుకున్నాం? ఎక్కడ నడుస్తుందా? సంఘ సభ్యతను చేయించుకున్నారు, చేశాము. మీరు ఆల్రెడీ రాష్ట్ర కేంద్రం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చేసేటువంటి సభ్యత్వం 2020 సంవత్సరం, ఈ సంవత్సరం సభ్యత్వం, ఇది 2వ సంవత్సరం కాబట్టి 2020 కాబట్టి ఈ సంవత్సరం మనం సభ్యత చేసుకోవాలి. అప్పుడు లేట్గా చేసినాం కాబట్టి మొన్న మీరు చేశారు. అది జనరల్ ఎప్పుడు చేయాలి, జనవరి 1న చేయాలి సభ్యత్వం. లేట్గా చేసినాం కాబట్టి లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ముందే మహాసభలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముందే ఇస్తా ఉన్నారు. అందుకని మీ సభ్యత చేయాలి. మీ సంతకాలు కూడా గతంలో కూడా మీరు చేసినారు, ఇక్కడే ప్రారంభించిన మీ సంతకాల సేకరణ. ఇప్పుడు మనం ఒక ఫామ్ అంతా కూడా ఇచ్చినాం కాబట్టి దాని ప్రకారంగా మీ పేరు, మీ అడ్రస్, మీ సెల్ ఫోన్ నెంబర్ వేసి అలా సంతకాలు పెట్టి దాన్ని ఇవ్వాలి. అది ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి, మత్స్యశాఖ కేంద్ర మంత్రి వచ్చిన ఆయనకు మనం ఎవరైనా ఇచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ మత్స్యశాఖ మంత్రి కేటాయించలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనం చేసేటువంటి సంతకాలు ఈ సమస్యను వివరించి ఇద్దరి 2 ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికి మనం వివరణలు ఇచ్చి మన సమస్యలు విన్నవిస్తాం. కాబట్టి ఆ విధంగా మీరు రావాల్సినటువంటి అవసరం ఉంది. 15వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరాబాద్, ఇంతకుముందు ధర్నా చౌక్ ఉండేది, ధర్నా చౌక్ తీసుకుని కూడా ఆందోళన చేసినాం మనం. ఇతర సంఘాలు, పార్టీలు అన్నీ చేస్తే అందులో మనం కూడా భాగమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడే ధర్నా చౌక్లో మే 15వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా మత్స్యకారులకు సంబంధించినటువంటిది డిమాండ్ డే నిర్వహిస్తూ ఉన్నాము. ఆ డిమాండ్ డే సందర్భంగా మనం ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాం. మనం
ఇప్పుడు ఎక్కడో ఆదిలాబాద్ నుంచి రావాలంటే ఇబ్బంది, ఎక్కడో కరీంనగర్ నుంచి రావాలంటే ఇబ్బంది, ఎక్కడో అటున్నటువంటి కోలార్ నుంచి రావాలంటే ఇబ్బంది. వాళ్ళు కూడా వస్తారు కానీ తక్కువ వస్తారు. కానీ మనం ఎక్కడున్నాం? హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్నాం. మనం ఈడ కూతేస్తే సెక్రటరీ వినబడతా లేదా? అంటే ఈ సప్పులు అనేది వినబడకపోతుంది కానీ గాలి కూడా వినబడుతుంది, నైట్ మాత్రం వినబడుతుంది. అవునా కదా? అందుకనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, అందులో మల్లికార్జున నగర్ సొసైటీ నుంచి అందరూ ప్రతి సభ్యురాలు రావాలి, ఒక్కరు కూడా లేకుండా. మే 15వ తారీఖు నాడు ఈ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలు వచ్చిందని చెప్పేసి ఇక్కడ రాజవనక అక్కడ రమాదేవక ఇద్దరు వాళ్ళు చెప్పాలి. ఎందుకు చెప్తున్నాం ఏమంటే మొట్టమొదటి మీటింగ్ మీ దగ్గర జరుగుతుంది. ఆ ధర్మ ఏర్పడటం కోసం మొట్టమొదటి మీ దగ్గర జరుగుతుంది. కాబట్టి 2వ తారీఖు 8వ తారీఖు ఏప్రిల్ 8వ తారీఖున మన జరిగే మీటింగ్ ఎప్పుడు? మే 15. మే 15 తారీఖు నాడు మీరు ఇక్కడికి నుంచి పొద్దున్నే 10 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఉంటుందా? మీరు ఎంతమంది చెప్తారు? ఇప్పుడు వచ్చే 30 మంది వచ్చారు. ఇక్కడ ఈ 30 మందికి ఇంకెంతమంది చెప్తారు? మనం అందరం కూడా చైన్ సిస్టంగా ఎవరికి వాళ్ళ చెప్పుకోవాలి, అందరూ తీసుకురావాలి. అవసరమైతే భార్య భర్తలైనా రావాలి. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన వాయిస్ వినిపిస్తున్నాం, పెద్దగా ఈ ప్రభుత్వానికి వినిపిస్తున్నాం, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వినిపిస్తున్నాం. కాబట్టి మనం గట్టిగా ఉండాలా? ఎట్లుండాలి? గట్టిగా ఉండాలి. కాబట్టి ఆ విధమైనటువంటి స్పిరిట్ మనం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం జరిగేదాన్ని కూడా మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటి పిఆర్టీ మనకు సంబంధించినటువంటి మల్లికార్జున గారికి సంబంధించినటువంటి కమిటీకి ఇస్తాం. ఆ విధంగా మీరు ఆ విధంగా ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.